Hello everyone, welcome back to Tech Stories of Srinidhi. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దిస్ ఇస్ శ్రీనిధి. ఐ వర్క్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ మైక్రోసాఫ్ట్. నేను నా ఛానల్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటా. ఈ వీడియోలో లెట్స్ టాక్ అబౌట్ హౌ టు సెల్ఫ్ లెర్న్ ఎనీ టాపిక్ ఫ్రమ్ స్క్రాచ్ బై యువర్ సెల్ఫ్. అందరూ సెల్ఫ్ లెర్నింగ్ గురించి మాట్లాడతారు, బట్ హౌ డు యూ యాక్చువల్లీ డూ ఇట్? No mentor, no coaching, no course, just you and the topic you are interested in. మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్తా ఫర్ లెర్నింగ్ ఎనీ టాపిక్ ఫ్రమ్ స్క్రాచ్ ఆల్ బై యువర్ సెల్ఫ్. స్టెప్ 1, చేంజ్ యువర్ మైండ్ సెట్. సెల్ఫ్ లెర్నింగ్ అనేది 10 hours యూట్యూబ్ ట్యూటోరియల్ ఆర్ యూట్యూబ్లో వీడియోస్ చూడడం కాదు. ఇట్స్ అబౌట్ లెర్నింగ్ విత్ ఇంటెన్షన్. మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటామో దానికి కావాల్సినంత నేర్చుకుంటే చాలు. డోంట్ ఎయిమ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. Aim to apply whatever you have learned. Inkoti, confusion and getting stuck is normal and it is part of the process. So worry avalsina pani ledu. And whatever you want to learn, daniki syllabus you will find easily on internet. Just structure, discipline, roadmap anedi meeru build chesukovali. Step 2, define what you want to learn. Naku ఏ నేర్చుకోవాలనుంది, నాకు కోడింగ్ నేర్చుకోవాలనుంది, ఇట్లా కాదు. Be clear with your goals. I want to build simple AI chatbot. నాకు ఒక ఫుల్ స్టాక్ వెబ్సైట్ బిల్డ్ చేయాలనుంది. I want to crack product based company interview with DSA in Python and system design. మీ గోల్ ఇట్లా క్లియర్ గా ఎక్స్ప్లిసిట్ గా ఉండాలి. అప్పుడే ఆ క్లారిటీ మిమ్మల్ని కన్ఫ్యూజన్ నుంచి దూరం చేస్తుంది. అండ్ ఆల్సో దీనివల్ల మీరు మీ రిసోర్సెస్, లెర్నింగ్ రిసోర్సెస్ ఈజీగా వెతుకోగలుగుతారు. స్టెప్ 3, ఫైండింగ్ ఫ్రీ రిసోర్సెస్ టు లెర్న్. ఒక 10 రిసోర్సెస్ పెట్టుకోకండి. ఫైండ్ 2 గుడ్ రిసోర్సెస్ అండ్ స్టిక్ టు దెమ్. నౌ క్వశ్చన్ ఈస్ హౌ టు ఫైండ్ దిస్ రిసోర్సెస్. ఒకటి, మీరు ఏదైతే టాపిక్ నేర్చుకోవాలనుకుంటున్నారో దాని కంప్లీట్ రోడ్ మ్యాప్ ఆర్ కంప్లీట్ కోర్స్ యూట్యూబ్లో వెతకడం. ప్రిఫర్ వీడియోస్ విత్ ఏజ్ లెస్ దాన్ 2 years. లేటెస్ట్ వీడియోస్ వెతుక్కోవడానికి ట్రై చేయండి. వెతకాలి, వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏం లేదు. అండ్ యూట్యూబర్స్ ఎవరైతే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలాంటి వీడియోస్ వెతుక్కోవడానికి ట్రై చేయండి. సెకండ్ వే ఆఫ్ సర్చింగ్ ఈస్ ఇన్ గిట్హబ్. గిట్హబ్లో కూడా ప్రతి ఒక్క టాపిక్కి మంచి మంచి రోడ్ మ్యాప్స్, మంచి మంచి కోర్సెస్ దొరుకుతాయి. గిట్హబ్లో కూడా వెతుక్కోవచ్చు. థర్డ్ వే ఈస్ ఆస్కింగ్ AI టూల్స్ లైక్ ChatGPT అండ్ పర్ప్లెక్సిటీ. నేను ఈ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నా, నేను ఈ టెక్నాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నా, దీనికి ఫ్రీ కోర్సెస్ ఆర్ ఫ్రీగా నేర్పించే వెబ్సైట్స్ ఆర్ కోర్సెస్ ఉంటే ఏవైనా చెప్పు అంటే those tools will list down the free resources. ఫోర్త్ వే, బెస్ట్ వే, ఇది ఖచ్చితంగా చేయమని చెప్తాను నేనైతే. ఏదైతే మీరు కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో దాని ఫ్రీ రిసోర్సెస్ గురించి రెడిట్లో వెతకండి. ఎందుకంటే మీరు నేర్చుకోవాలి అనుకుంటుంది అదేం యునీక్ టాపిక్ అయి ఉండదు. ఆల్రెడీ ఎవరో ట్రై చేసి ఉంటారు నేర్చుకోవడానికి. సో రెడిట్లో ఉండొచ్చు. పీపుల్ విల్ ఆస్క్. యూజువల్లీ మీరు రెడిట్ ఓపెన్ చేసి చూస్తే చాలా థ్రెడ్స్ ఉంటాయి. బెస్ట్ కోర్స్ టు లెర్న్ రియాక్ట్, బెస్ట్ కోర్స్ టు లెర్న్ AI ఏజెంట్స్ అని చెప్పి. సో రెడిట్లో ఖచ్చితంగా చూడండి. దేర్ ఆర్ రియల్ పీపుల్ హూ ట్రైడ్ టు లెర్న్ కాబట్టి అక్కడ మీకు కొన్ని జెన్యూన్ రికమెండేషన్స్ దొరుకుతాయి. సో రెడిట్లో వెతుక్కోవడం మాత్రం స్కిప్ చేయకండి. ట్రై దిస్ అప్రోచ్. దీస్ ఆర్ ద ఫ్యూ స్టెప్స్ టు ఫైండ్ గుడ్ లెర్నింగ్ రిసోర్సెస్ టు లెర్న్ ఎనీ టాపిక్. స్టెప్ 4, బ్రేకింగ్ టాపిక్ ఇంటూ మైక్రో గోల్స్. ఎగ్జాంపుల్, మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటే అది కంప్లీట్ టాపిక్, మెయిన్ గోల్, దాన్ని మైక్రో గోల్స్ గా డివైడ్ చేయండి. HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, ఫైర్ బేస్, డిప్లాయ్. సిస్టమ్ డిజైన్ నేర్చుకుందాం అనుకుంటే దాని మైక్రో గోల్స్ వచ్చేసి బేసిక్స్, HLD, LLD, రియల్ వరల్డ్ సినారియోస్. ఇట్లా మెయిన్ టాపిక్ ని మైక్రో గోల్స్ గా డివైడ్ చేసుకొని వాటిని ఒక చెక్ లిస్ట్ గా ప్రిపేర్ చేసుకోండి. స్టెప్ 5, ప్రిపేర్ యువర్ ఓన్ లెర్నింగ్ ప్లాన్. ఇట్లా మీరు ఒక టాపిక్ ని మైక్రో గోల్స్ గా డివైడ్ చేసుకున్నాక అరేంజ్ దెమ్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. ఇప్పుడు ఒక టైం లైన్ సెట్ చేసుకోండి. నేను రోజుకు ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటా, లేకపోతే వీక్లీ 2 కాన్సెప్ట్స్ నేర్చుకుంటా, లేకపోతే ఈ డేట్ లోపు ఈ కాన్సెప్ట్ వరకు నేను ఫినిష్ చేస్తా అని ఇట్లా రియలిస్టిక్ టైం లైన్ ఆర్ టైం టేబుల్ సెట్ చేసుకోండి. ఈ టైం టేబుల్ అనేది చాలా స్ట్రక్చర్డ్ గా ఉండాలి, ఈజీ టు ఫాలో ఉండాలి. అండ్ డోంట్ ఓవర్లోడ్ యువర్ సెల్ఫ్. మీ అవైలబిలిటీకి అనుగుణంగా ప్రిపేర్ చేసుకొని దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. ఇట్లా ఒక టాపిక్లో ఒక మైక్రో గోల్ నేర్చుకున్నాక నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు నేర్చుకుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో రికార్డ్ చేసుకోండి ఆర్ వాయిస్ నోట్ రికార్డ్ చేసుకోండి. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ టాపిక్ గురించి అసలు తెలియని వ్యక్తికి కూడా మీ ఎక్స్ప్లెనేషన్ విన్నాక కొంచెమన్నా అర్థం అవ్వాలి. ఎక్స్ప్లెయిన్ లైక్ దట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇట్లా మీరు నేర్చుకున్న దాన్ని
ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దట్ టీచింగ్ విల్ హెల్ప్ యూ టు నో వాట్ యూ ల్యాక్. నీకు ఏ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్స్ క్లారిటీగా లేవు అనేది నువ్వు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే తెలుస్తుంది. అట్లా తెలుసుకున్నాక గో అండ్ వర్క్ ఆన్ దోస్ టాపిక్స్. ఇంకా క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. స్టెప్ 6, లెర్న్ క్రియేటివ్లీ. కొన్ని స్మార్ట్ లెర్నింగ్ స్ట్రాటజీస్ చూద్దాము. ఒకటి వచ్చేసి రివర్స్ లెర్నింగ్. మీకు ఏదైనా కాన్సెప్ట్ టఫ్ అనిపించినా, బోరింగ్ అనిపించినా అది చాట్‌జీపీటీకి ఇచ్చి ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక ఫన్ విజువలైజేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయు అని చెప్పండి. అది కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ రన్ చేసి అవుట్పుట్ చూడంగానే మీకు అరే ఇది ఎట్లా బిల్డ్ చేసింది నేర్చుకుందాం అనే క్యూరియాసిటీ రావచ్చు. దిస్ ఈస్ రివర్స్ లెర్నింగ్. ఫస్ట్ బిల్డ్, దెన్ లెర్న్ హౌ టు బిల్డ్. నెక్స్ట్ వచ్చేసి పేర్ లెర్నింగ్. ఎవరైనా ఫ్రెండ్తో అయినా ఎవరైనా గ్రూప్తో అయినా కలిసి కంబైన్ స్టడీస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బిల్డింగ్ మినీ ప్రాజెక్ట్స్. కంప్లీట్ కోర్స్ అయిపోయినాక ప్రాజెక్ట్స్ చేద్దాము అని చూస్తే మధ్యలో బోర్ అవ్వచ్చు మీరు. సో కొన్ని కాన్సెప్ట్ కవర్ అయినాక ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసి చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టెప్ 7, మెయింటైన్ ఫీడ్బ్యాక్ నోట్స్. ఒక టాపిక్ నేర్చుకున్నాక ఆర్ ప్రాజెక్ట్ చేసినాక మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్స్ అడుక్కోండి. వాట్ డిడ్ ఐ అండర్స్టాండ్? వాట్ కన్ఫ్యూజ్డ్ మీ? వాట్ షుడ్ ఐ రీవిజిట్? ఈ క్వశ్చన్స్కి మీ ఆన్సర్సే ఆ టాపిక్ని ఇన్డెప్త్గా నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తాయి. స్టెప్ 8, కన్సిస్టెన్సీ. మీరు రోజు 8 hours చదవాల్సిన పని లేదు. రోజు 1 గంట ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫోకస్డ్గా నేర్చుకోండి. ఈవెన్ ఆన్ యువర్ లేజీ డేస్, హెక్టిక్ డేస్ ఒక 10 minutes అయినా ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకోవడమో, ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమో చేసుకోండి. బికాస్ స్మాల్ ప్రోగ్రెస్ ఎవ్రీ డే ఇస్ రియల్ సెల్ఫ్ లెర్నింగ్ హ్యాక్. ఇంకోటి, మీరు ఆ రోజు ఏదైతే నేర్చుకుంటున్నారో ఒక నోట్స్ పెట్టుకొని డేట్ వేసి టాపిక్స్ ఐ హ్యావ్ లెర్న్ టుడే అని చెప్పి నోట్ చేసుకోండి. ఎవ్రీ డే నోట్ చేయండి. డోంట్ బ్రేక్ ద స్ట్రీక్. ఇది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది ఎవ్రీ డే. స్టెప్ 9, వాట్ ఇఫ్ యు గెట్ స్టక్. అందరూ స్టక్ అవుతారు. దిస్ ఈజ్ వెరీ నార్మల్. మీరు స్టక్ అయినప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. గూగుల్ చేయండి, ఏఐ టూల్స్ హెల్ప్ తీసుకోండి, రెడిట్ లాంటి ఫారమ్స్లో మీ క్వశ్చన్స్ అడగండి, ఎడ్యుకేషనల్ టెలిగ్రామ్ ఆర్ డిస్కార్డ్ ఛానల్స్ జాయిన్ అవ్వండి. ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఎంత సిల్లీ క్వశ్చన్ అయినా మీ క్వశ్చన్ అడగండి. మీరు ఒక పర్ఫెక్ట్ కోర్స్, పర్ఫెక్ట్ మెంటర్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక టాపిక్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఆర్ క్యూరియాసిటీ ఉంటే యూ కెన్ డూ ఇట్. ఫస్ట్ డిఫైన్ యువర్ గోల్. లెర్నింగ్ రిసోర్సెస్ వెతుక్కోండి. బిల్డ్ యువర్ ప్రాజెక్ట్. మీకు మీరు ఇచ్చుకున్న ఫీడ్బ్యాక్ మీద వర్క్ చేయండి. సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఒకటేసారి వచ్చేది కాదు. సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ అ హ్యాబిట్. ఇంకోటి, గుడ్ ఇంజనీర్స్ ఆర్ నాట్ ఆల్వేస్ టాపర్స్ ఇన్ క్లాస్. ఎవరైతే ఒక కొత్త టాపిక్ని వాళ్ళంతల వాళ్ళు నేర్చుకోగలుగుతారో వాళ్ళే గుడ్ ఇంజనీర్స్ అవుతారు. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.